మాజీ రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయిరెడ్డి నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈడీ విచారణకి హాజరయ్యారు హైదరాబాద్ కార్యాలయంలో. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలు, నిజంగా చెప్పాలంటే ఓ పక్క చెప్పాలా మరో పక్క చెప్పకూడదనేటువంటి సందిగ్ధతో ఉన్న విజయసాయిరెడ్డి అనేటువంటి అనేక ప్రశ్నలు చాలా మందికి అయితే ఉత్పన్నమయ్యాయి. ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత చాలా మందికి దాదాపు ఇదే ప్రశ్న, అసలు విజయసాయిరెడ్డి చెప్పాలనుకుంటుంది ఏంటి, విజయసాయిరెడ్డి మాటల ద్వారా అసలు ఆయన ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నాడు. మొత్తానికి ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. ఇప్పుడు నమస్కారం అండి. నమస్తే అండి. విజయసాయిరెడ్డి నిన్న రోజున ఆ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈడీ విచారణకు హాజరైన తర్వాత చాలా అంశాలు, కొన్నేమో దానికి సంబంధం ఉన్నవి, కొన్నేమో సంబంధం లేనివి మొత్తం మాట్లాడుతూ చాలా మందిని ఒక డైలమాలో పడేశారని చెప్పుకోవాలి. మొత్తానికి విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటల్లో మీకు అర్థమైంది ఏంటి అంటే మీరేమంటారు? మీరంటున్నట్లుగా డైనమాలో పడేశాడు అనే దానికంటే డ్రామా ప్లే చేస్తున్నాడు అనేది మాత్రం బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఆయన అసలు ఎందుకు వచ్చాడు, లోపల ఏం జరిగింది, ఎన్ని ప్రశ్నలు అడిగారు, ఎన్ని గంటల సమయం అక్కడ మరి జరిగింది అనేది వదిలిపెట్టేసి గతంలో ఏదైతే క్వార్టరీ గురించి మొదలు పెట్టాడో అదే కథ చెప్తున్నాడు. పాత స్క్రిప్టే మళ్ళీ చదివిన విజయసాయిరెడ్డి. నాకైతే అదే అర్థమైంది దాంట్లో. అంటే ఇక్కడ ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా ఉంది ఈ రోజున విజయసాయిరెడ్డి పరిస్థితి. ఆయన ఎంతసేపటికి ఏం చెప్తే ఏం జరిగిద్దో, చెప్పాలా వద్దా అనుకుంటూనే చెప్పేస్తున్నాడు. ఒకవైపు ఏమంటున్నాడు, అసలు మద్యం కుంభకోణం ఎక్కడుంది, మద్యం కుంభకోణం జరగలేదు, మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, మరి ఆయన చుట్టూ క్వార్టరీ ఉంది అని. మొన్నటిదాకా నువ్వు కూడా ఆ క్వార్టరీలో వాడివే అని అంటున్నారని కూడా నన్ను అడుగుతున్నారని అంటున్నాడు. నిజమే కదా, మరి నువ్వేం చేసావు అప్పుడు? సరైన వ్యక్తులు ఆయన కోసం పనిచేసే వాళ్ళు లేరని చెప్తున్నావు. అంటే నువ్వు వెళ్ళిపోగానే వాళ్ళు లేకుండా పోయారా? అంటే గతంలో ఇంత చండాలంగా రాష్ట్రాన్ని పరిపాలన చేయడానికి కారకుడు అనమాట నువ్వు. ఓకే, మరి అంతే కదా. ఇప్పుడు ఈ రోజున ఆయన చెప్తున్న మాటలకి తిరిగి క్వశ్చన్ చేస్తే విజయసాయిరెడ్డి రాష్ట్రం సర్వనాశనం అవటంలో కీలక పాత్ర పోషించాడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి అనేది క్లియర్గా అర్థమవుతుంది ఆయన మాటల్లో. ఒకవైపు నువ్వు వచ్చిన పనేంటి, అక్కడ జరిగిందేంటి చెప్పకుండా క్వార్టరీ ఎందుకు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు, అసలు నువ్వేం ఆన్సర్ చేసావు, అసలు మద్యం కుంభకోణం మీ ఇంట్లో ఎందుకు మీటింగ్ పెట్టారు, ఇవి కదా చెప్పాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే గట్టురాళ్ళ గురించి మాట్లాడాడో అదే మాట్లాడుతున్నాడు ఈయన కూడా. రాళ్ల మీద బొమ్మలు తీయడానికి 16 కోట్లు ఏదో ఖర్చు పెట్టారంటున్నారు, ఏదంటే పాస్ పుస్తకాల మీద. బొమ్మలు వేయడానికి 22 కోట్లు. ఈ రాళ్లకు సంబంధించి మొత్తం దాదాపుగా 600-700 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టారు. మరి దానికేం సమాధానం చెప్తాడు విజయసాయిరెడ్డి? ఎంతసేపటికి నువ్వు ఏ విధంగా ఎందుకు బయటికి వెళ్ళావు అంటాడు. కాసేపు నేను వ్యవసాయం చేసుకుందామని వెళ్ళిపోయాను, మరి చెయ్యి కాలు ఊరుకోదంట, తిట్టే నోరు తిరిగే కాలు అన్నట్లుగా ఈయనకు కూడా ఎంతసేపటికి ఇక్కడ ఉండి అన్ని పిచ్చి పనులన్నీ చేసేయాడు కదా విజయసాయిరెడ్డి. A2 జగన్మోహన్ రెడ్డి ఆత్మ, జైల్మేటు. మరి జైల్మేటు ఈ రోజున ఊరుకోక అప్పుడప్పుడు వచ్చి పోస్టులు పెడతా ఉంటాడు ఎక్స్లో. అంటే అంతకుముందు కూడా ట్విట్టర్లో రెట్ల రెడ్డి అనేది పేరుంది ఈయనకి. ఆ విధంగానే పోస్టులు పెడుతూ ఉంటాడు. ఈ రోజున బయటకు వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు అంటే చెప్తూనే ఉంటాడు, మళ్ళీ చెప్పాలో వద్దని ఆలోచించుకుంటాడు, చెప్పేస్తూనే ఉంటున్నాడు. అంటే అవమానం జరిగిందంటాడు, జగన్మోహన్ రెడ్డి మనసులో నా స్థానం లేదంటాడు. గతంలో ఈ స్క్రిప్ట్ ఆల్రెడీ చదివాడు, మీకు గుర్తు తెచ్చుకుంటే. ఒకసారి ఆ వీడియో ఈ వీడియో పెట్టి చూస్తే పాత స్క్రిప్టే. మరి ఈ వ్యక్తిని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే డ్రామా ప్లే చేస్తున్నాడు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మరి అయితే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఉంటే అసలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఉండే అవకాశం లేదని చెప్పేసి కొన్నిసార్లు చెబుతున్నారు. మళ్ళీ అదే విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాజకేశ్ రెడ్డి ఇందులో ప్రధాన పాత్ర పోషించారు, ఆయన తీసుకొస్తే ఇంకా విషయాలు బయటకు వస్తాయి అంటున్నాడు. ఏంటంటారు లిక్కర్ స్కామ్ గురించి ఆయన మాట్లాడిన మాటలు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటేనేమో విజయసాయిరెడ్డికి ఇష్టం అండి, క్వార్టరీ అంటేనో కష్టం. ఈయనకి వాళ్ళని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. వాళ్ళని ఏ విధంగానైనా సరే దీనిలో ఇన్వాల్వ్ చేయాలి, వాళ్లే మెయిన్ పాత్రదారులు సూత్రధారులుగా చిత్రీకరించాలి, వాళ్ళ మీదే మొత్తం నెపమంతా నెట్టేయాలనేది ఈయన ఆలోచన. జగన్మోహన్ రెడ్డి సేఫ్ సైడ్ కాపాడటానికి ఈయన ప్రొటెక్ట్ చేస్తున్నాడు. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఇది అక్షర సత్యం. సీఎంఓ ఆఫీసులో పనిచేసే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి ఎవరు సీఎం ఆ రోజున? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఆఫీసులో పనిచేస్తూ ఆయన కిందే ఉన్న వీళ్ళందరికీ చీమ చిటుక్కుమన్నా కూడా సకల శాఖల్ని మరి పోషించిన ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళందరికీ తెలియకుండానే జరిగినాయా? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏదైనా జరిగిద్దా? అసలు ఆయన ముందు కూర్చునే ఇది కూడా ఎవరికి ఉండదంట, అక్కడ ఒక చైర్ కూడా ఉండదంట మరి ఆ తాడేపల్లి ప్యాలెస్లో. మరి ఆయన చెప్పిందే మాట శాసనంగా వీళ్ళు తీసుకోవాలి అన్న ఇది ఆయన నిర్మించినప్పుడు ఈ రోజున విజయసాయిరెడ్డి చెప్పే మాటల్ని ఎవరు నమ్ముతారు, ఎలా నమ్మగలుగుతారు చెప్పండి? అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే ఇప్పుడు మనం అందుకుంది, జగన్మోహన్ రెడ్డిని ప్రొటెక్ట్ చేస్తున్నాడు విజయసాయిరెడ్డి కేవలం. మళ్ళీ ఇంకొక వైపు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నా లేకపోతే మిథున్ రెడ్డి అన్నా
ఈ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, లేకపోతే రాజకేశ్ రెడ్డి వాళ్ళందరి మీద ఇతనికి విపరీతమైన కోపం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నుంచి దూరం చేశారు వీళ్ళు విజయసాయి రెడ్డిని. అంటే ఎందుకు దూరం చేసి ఉండొచ్చు అంటారు? అంటే విజయసాయి రెడ్డి ఒక మాటలు మాట్లాడుతున్నాడు ఆయన దూరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి, బట్ క్వార్టరీ నిజమైన ఉద్దేశం ఏమైంటుంది అంటారు? ఒకవేళ ఇక్కడ ఒకటేనండి, ఇతను తరతరాలుగా వాళ్ళ ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అయ్యి వస్తున్న మనిషి విజయసాయి రెడ్డి. సిఐగా ఉన్నాడు కాబట్టి చార్ట్ అకౌంట్గా వాళ్ళకి అన్ని సంబంధించిన విషయాలు, ఆ లోటుపాట్లు ప్రతి ఒక్కటి తెలుసు. ఈ జగన్మోహన్ రెడ్డికి చేరవేసే మధ్య మీడియేటర్గా ఈయన ఉన్నాడు అనేది జనాలు చెప్పుకునే మాట. ఏంటి ఇప్పుడు ఏదైతే ఈ క్వార్టరీ అని చెప్తున్న ఈ వ్యక్తి ఉన్నాడో ఇతను జగన్మోహన్ రెడ్డికి కుడిభుజంగా పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి తెలియదు అని చెప్తున్నాడే అట్లాంటి విషయాలు తెలియజేసేది ఈయనే మధ్యలో ఉండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ధనుంజయ రెడ్డి ఏం చేస్తున్నాడు, కృష్ణమోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఆ లెక్కలేంటి, దాంట్లో లొసుగులేంటి, లెక్కల్లో నుంచి మనం ఏ విధంగా మరి ఇవన్నీ కూడా ప్లస్లు మైనస్లు ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా ఆయన తెలుసు. కాబట్టి అట్లాంటి విషయాలు, కీలకమైన విషయాలు జగన్మోహన్ రెడ్డికి తెలియనీయకుండా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆత్మని పంపించాలి అనేది ఈ రోజున ప్రజల్లో వినిపిస్తున్న వాయిస్. అందుకనే విజయసాయి రెడ్డిని దూరం చేశారు జగన్మోహన్ రెడ్డి నుంచి. మనం చూసి ఎన్నోసార్లు విన్నాం, విజయసాయి రెడ్డి లేకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా అక్కడికి వెళ్లాలన్నా జరగని పని. మిథున్ రెడ్డి కూడా కేసుల్లో ఉన్నాడు. తీసుకెళ్లేది ఎవరు, మాట్లాడేది ఎవరు, ఏదన్నా అక్కడ వాళ్ళతో ఏదైనా కమ్యూనికేషన్ చేయాలంటే ఎవరు లేరు అనేది వినిపిస్తున్నది. మరి అలా చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కుడిభుజంగా ఉండి జైలు మెట్టుగా ఉండి 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా. ఆయనతో పాటు ఈయన కూడా అన్నిట్లో A1 A2లుగా ఉన్నారు కదా ఇద్దరు. మరి జగన్మోహన్ రెడ్డి ఆత్మ షాడో సీఎంగా ఉత్తరాంధ్ర మొత్తం దోచుకున్న వ్యక్తిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఇన్ని ఉన్న విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్ళాడంటే ఇదే వాళ్ళిద్దరి మధ్య ఉన్నదాన్ని వీళ్ళకు అడ్డుగా ఉన్నాడు కాబట్టి అడ్డు తొలగించుకోవడానికి బయటికి నెట్టేశారు అనేది ఈ రోజున ప్రజలకి క్లియర్గా అర్థమైన విషయం. ఓకే, అయితే కూటమి ప్రభుత్వం గురించి కూడా కామెంట్స్ చేస్తున్నాడు విజయసాయి రెడ్డి. కోల్చడానికి ప్లాన్ కూడా చెబుతాను అన్నట్టుగా చెబుతున్నాడు. ఏమంటారు? అదే మళ్ళీ నన్ను తీసుకుంటే నన్ను అనవసరంగా బయటికి పంపించావు. ఇక్కడ ఏంటంటే అతను ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికే చెప్తున్నాడు డైరెక్ట్గా, మీ దగ్గర ఉన్నాళ్ళు నిన్ను ముంచేసేవాళ్ళు, నేనుంటే నిన్ను ఏ విధంగా గట్టు చేరుస్తానో మరి చూసుకో. మరి అలాగే పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని విడగొట్టాలంటే ఏం చేయాలి, వాళ్ళని విడగొడితేనే నువ్వు గెలుస్తావు, వాళ్ళు కలిసి ఉంటే మాత్రం నువ్వు గెలవలేవు అనేది చెప్పేస్తున్నాడు. అంటే ఈ రోజున ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2029లో రావటానికి ఈరోజు ఎన్ని రకాల కుటిల యత్నాలు ప్రయత్నాలు చేస్తున్నారనేది వాస్తవం. ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు, ఎన్ని వాళ్ళ ఛానల్లో వాళ్ళ పేపర్లో వండి వారుస్తున్నారు లేచిన దగ్గర నుండి. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈ రోజున విజయసాయి రెడ్డి చెప్పిన మాటల్ని రెండింటిని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది, వాళ్ళు కూటమిని బద్దలు కొట్టే ఆలోచనలో ఉన్నారు. అంటే రాష్ట్రాన్ని గతంలో సర్వనాశనం చేసింది కాక మళ్ళీ ఇంకెంత దోచుకోవాలి, దాచుకోవాలి, ఎంత పంచుకోవాలి అనే దాని మీద వెళ్తుంది. విజయసాయి రెడ్డి ఈ రోజున మీరంటున్నట్లుగా నేను వస్తే సలహాలు ఇస్తాను, జైలు మెట్టి నీతో 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని, నీతో పాటుగా A2గా అన్నిట్లో కూడా నేను కీలక పాత్ర పోషించాను జగన్మోహన్ రెడ్డి గారితో. మరి నాకు మించిన వాడు ఎవరైనా మీకుంటారా సలహాదారి? శకుని లాంటి వాడు అనమాట. శకుని ఏం చేస్తాడు, విడగొట్టడంలో మనం చూసాం మహాభారతంలో ఏం జరిగింది, పాండవుల పతనానికి ఏ విధంగా ఆయన నాంది పలికాడు ఆ రోజున శకుని. ఆ పాచికలు వేసే విషయం కానివ్వండి, వాళ్ళని అజ్ఞాతం వాసం కానివ్వండి, వనవాసం కాని, వీటి అన్నిటి వెనక కూడా శకుని మామ పాత్ర ఏ విధంగా ఉందో ఈ రోజున విజయసాయి రెడ్డి పాత్ర ఆ విధంగా పోషించడానికి గతంలో పోషించాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళా నేను వస్తానని చెప్పి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి. థాంక్యూ మేడం. నమస్తే అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.